హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఐ నో చాలా డేస్ అవుతుంది, వెరీ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను. ఇంకా నుంచి కన్సిస్టెంట్గా ఉండి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది కంటిన్యూషన్ టు చిమ్నీ బ్లఫ్ స్టేట్ పార్క్ వ్లాగ్ అనమాట. ఈరోజు మీరు నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ వ్లాగ్ అయితే చూడబోతున్నారు. సో చూసేయండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ చిమ్నీ బ్లఫ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ సంథింగ్ 11 ఎంతో అయ్యింది. సో ఇంకా చెక్ ఇన్ అయిపోయాము సెనెకా రిసార్ట్లోకి. సో కొంచెం నాప్ వేసి ఈవినింగ్ వెళ్దాం అనుకునేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఇట్ సైడ్ యుఎస్ఏ, ఇది ఇలా వెళ్తే ముందు టోల్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తే కెనడా వెళ్ళిపోతాము. రోజు వీకెండ్ కాదు కాబట్టి బాగుంది, అసలు జనాలు ఎక్కువ లేరు. యాజ్ యూ కెన్ సీ స్ట్రీట్స్ అంతా లైటింగ్తో. మార్నింగ్ కూడా చాలా బాగుంది దీని వ్యూ, మొత్తం ట్రీస్ కలర్స్ వచ్చాయి. అది కెనడా అబ్జర్వేషన్ డెక్ కాదు, సారీ. Floor 19. Going down. We are heading to Niagara Falls State Park. హార్డ్ రాక్ కెఫే ఉంది ఇక్కడ, అటు సైడ్ కెనడా. సో మనం ఇటు వెళ్ళిపోదాము. విండి ఉంది, కొంచెం పెద్ద చలి లేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఇప్పుడు వర్షం పడేటట్లుంది. వెల్కమ్ టు నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. మనం ఇప్పుడు అమెరికన్ ఫాల్స్ అండ్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ చూడడానికి అయితే వెళ్దాము. లెట్స్ గో. ఇంకోండి, ఇప్పుడు వర్షం గట్టిగానే పడుతుంది, బట్ వెళ్దాం లోపలికి. ఫస్ట్ బోట్ 9, లాస్ట్ బోట్ 5. అది ప్రైజెస్. రెస్టారెంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి పక్కనే. మేము ఆన్లైన్లో తీసుకున్నాము. సో ఆమె అక్కడ స్కాన్ చేసి మమ్మల్ని లోపలికి అయితే పంపింది. వర్షం ఆగితే బాగున్నాం, బట్ ఆగే సూచనలు ఏం కనిపించట్లేదు. ఇంకేం చేస్తాం, గో విత్ ద ఫ్లో అంతే. వర్షంతో కింద ఫ్లోలో దిగుదాం. సరే మరి, డెక్కి వెళ్తున్నా, పైకి వెళ్ళి మనం కిందకి వెళ్తాం కదా. చాలా ఇది అబ్జర్వేషన్ డెక్. ఇప్పుడు మనం అలా పైకి వెళ్ళేదంతా చూసి కిందకి వెళ్ళి ఆ బోట్ అయితే ఎక్కుతాం. అది కెనడా, అది రెడ్ బోట్. మనకి బ్లూ ఆర్ ఎల్లో అనుకుంటా. అవి కలెక్ట్ చేసుకొని రెడీగా ఉండాలి. నెక్స్ట్ బోట్లో మాదే. దట్స్ ద వ్యూ కింద నుంచి. సో we're about to start. మళ్ళీ రావాలి, ఎండాకాలం రావాలి, మళ్ళీ వద్దాము ఎండున్నప్పుడు. ఇది వింటర్కి మొత్తం వైట్గా ఫ్రీజ్ అయిపోయి అప్పుడు కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. పైన వర్షంతో అయిపోయింది. ఇక్కడ అందరం గింజలు దిగుతున్నాం. ఇప్పుడు రెయిన్బో గేట్ బ్రిడ్జ్.
నెక్స్ట్ బ్యాచ్ అక్కడ రెడీగా ఉంది, వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా మాకు ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు వెళ్తారు, వాళ్ళు తడుస్తారు. ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ షూస్ అయితే పక్కా తెచ్చుకోవాలి, తడుస్తాం. మా గ్రోప్లో ఎగిపోయింది ఫ్రెండ్స్, నేనే రగొట్టాను. అక్కడ కొత్తది కడుతున్నారు, అది 2026 కన్స్ట్రక్షన్ పూర్తవుతుందంట. ఇలా ఇలా చూడండి, నైగరా రైడ్ కూడా అయిపోయింది. సారీ, ఇప్పుడైతే వర్షం పడుతుంది, సో ఇంకా కేవ్ ఆఫ్ ద విండ్స్కి స్టార్ట్ అవుతున్నాము. ఓకే దెన్ సీ యూ దేర్. నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం వర్షం వర్షం వర్షం. వర్షం తగ్గితే బాగును, బట్ తగ్గే సూచనలు ఏమీ లేవు. బాగుంది రోడ్డు వర్షంలో. ఒక్క అంబ్రిల్లా తెచ్చుకుంటే మంచిగా అయ్యేది, అంబ్రిల్లా తెచ్చుకోలేదు. మేడ్ ఆఫ్ ద మిస్ట్లో ఇచ్చిన పాన్ షూస్ వేసుకొని స్టార్ట్ అయ్యాము. వర్షంలో జలపాతం. ఇంకో 0.2 మైల్స్లో ఒక 6 నిమిషాలు నడిస్తే కేవ్ ఆఫ్ ద విండ్స్కి అయితే వచ్చేసాము. సైడ్ లూనా ఐలాండ్ అండ్ అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్. ఏం కనిపించట్లేదు. చాలా పెరిగింది, పెద్ద వర్షం అయితే ఉంది ఇప్పుడు. వర్షానికి నిన్న వెళ్ళాల్సింది, బట్ ఈరోజు వచ్చి దరిద్రం అంతా ఉన్నట్టు. బట్ ఓకే, బాగుంది, బట్ ఏం కనిపించట్లేదు మెమరీ స్టోర్ చేసుకోవడానికి అంతా. నెక్స్ట్ ఆ కిందకి అయితే వెళ్దాము. సో ఒక్కసారి పైనుంచి వ్యూ చూద్దామని చెప్పి ఇక్కడి నుంచి తీస్తున్నాను. వీకెండ్ Soil smokestacks and dismal factories mar the ఇక్కడ మేడ్ ఆఫ్ కేవ్ ఆఫ్ ద విండ్స్, మేడ్ ఆఫ్ ద విండ్స్ ఒకటైతే కేవ్ ఆఫ్ ద విండ్స్ ఇంకోలా ఉంది దగ్గరికి. ఓహో, వర్షం చాలా ఎక్కువ పడుతుంది.
చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇక్కడైతే కొంచెం తినడానికి వచ్చాము. స్టార్టింగ్ బల్లెల్లా ఉన్నాయి స్టేట్ పార్క్ ఎంట్రన్స్లో. ఇప్పుడు నైగరా అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఏమొచ్చి లెచ్వర్త్ స్టేట్ పార్క్. సో ఆన్ ద వే నైగరా నుంచి 1.5 hours ఉంది. సో టోటల్ 76 miles. టైమ్ ఆఫ్ అరైవల్ వుడ్ బి 4:30కి ఎంటర్ అవుతాము లెచ్వర్త్ స్టేట్ పార్క్లో. ఓకే దెన్ మరి లెచ్వర్త్ స్టేట్ పార్క్లో చూద్దాం. బాయ్.